హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మన యాప్లో వచ్చి ప్రతి ఒక్కరికి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తానని చెప్పాను. సో అందరికీ కూడా టెస్ట్ సిరీస్ ఉంటుందని చెప్పాను. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మన టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన యాప్ ద్వారా, మన యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు చూస్తారు కదా మన వీడియోస్ కూడా ఎంత క్వాలిటీగా ఉంటాయో. ఆన్సర్ కూడా నేను డిఫరెంట్ బుక్స్ నుంచి తీసుకొని నీట్గా ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాను. సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాను 2022. అంటే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా, ఇంకా 2.5 మంత్ ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకున్నా కూడా 2.5 మంత్ ఉంది. ఆ మంత్లో ఉండాల్సిన ప్రిపరేషన్ గురించి అయితే నీట్గా చేస్తాను. 2.5 మంత్ కంటే ఎక్స్ట్రా ఉన్నప్పటికీ కూడా నీట్గా 90 డేస్ కంటే తక్కువ ఉంది, 75 డేస్ అబవ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే ఇందులో 8 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. ప్రతి కోర్ సబ్జెక్ట్ ఉంటాయి కదా. మీకు టోటల్ ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం వచ్చేసి సెక్షన్గా చేసి కండక్ట్ చేస్తాను. ఆ సెక్షనల్ టెస్ట్ ఏమున్నాయి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మొదట 8 వచ్చేసి సెక్షనల్ టెస్టులు ఉంటాయి, 4 గ్రాండ్ టెస్టులు. అంటే టోటల్ సిలబస్ మొత్తం మీకు ప్రిలిమ్స్ 13 టాపిక్స్ ఉన్నాయి కదా, 13 టాపిక్స్ మీద మీకు నీట్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సెక్షనల్ టెస్టులు ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఇందులోకి వెళ్ళే ముందు మీకు టూ థింగ్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటిది వచ్చేసి మన టెస్ట్ సిరీస్లో టెస్ట్ సిరీస్లో నేను ఈ క్వశ్చన్స్ చాలా క్వాలిటీగా నీట్గా కూర్చొని బుక్స్ తీసుకొని, రెఫరెన్స్ బుక్స్ కానీ అన్ని సోర్సెస్ తీసుకొని, గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నీ చూసి నేను ఓన్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అనమాట. చాలా ఎఫర్ట్ పెట్టాను నేను దీని మీద. ఎందుకంటే మీకు సబ్జెక్ట్లో ఉన్న లాజిక్స్ తెలియాలి. ఎటువంటి లాజిక్స్ మీద ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు, డిఫికల్టీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలా నేను నీట్గా అన్నీ చూసుకొని ఎక్కడ మీకు కిట్కు పెడతారు కదా, అంటే మీకు ఎక్కడ లాజికల్గా పెట్టాలి, సో యాస్పిరెంట్ని ఎక్కడ ఎలిమినేట్ చేయాలి, అటువంటి టెక్నిక్స్ కూడా నేను అన్నీ కూడా ఈ టెస్ట్ సిరీస్లో పెట్టాను. దగ్గరుండి చాలా హార్డ్ వర్క్ చేసి మరి టెస్ట్ సిరీస్ అయితే చేశాను. నేను మీకు వీటిలో వచ్చేసి ఎటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, స్టేట్మెంట్ క్వశ్చన్స్ లేవు, డైరెక్ట్ ఏబిసిడి ఆప్షన్స్ మాత్రమే ఇచ్చాను. సో ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను ఒక వీడియో ఇస్తాను. స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో అందరికీ ఒక వీడియో కూడా నేను ఇస్తాను. ఈ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు దీంట్లో నేను చెప్పాను కదా 8 సెక్షనల్ టెస్టులు, 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకోటి నేను ఓన్గా చేసిందే కాకుండా క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి కాపీ చేయలేదు, అన్ని ఓన్గా తీసుకున్న క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ మ్యాగజైన్స్ నుంచి అన్నీ తీసుకున్నాను. ఇక్కడ మీ ప్రిపరేషన్ వర్సెస్ మై టెస్ట్. సో ఇక్కడ మీకు మీ ప్రిపరేషన్ లెవెల్ అన్నీ కూడా డిసైడ్ అయిపోతాయి. తర్వాత సెకండ్ వచ్చేసి మీకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తుందో దానికి దగ్గరగానే నేను చేసిన ప్రిడిక్షన్ ప్రకారము టెస్ట్ అయితే పెడుతున్నాను. సో ప్రిలిమ్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, టెస్టులు ఎలా ఉంటాయి, కష్టంగా పెడతారా, ఈజీగా ఉంటాయా, మీడియంగా ఉంటాయా, లేక మొత్తం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారా అనేది కూడా ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా అవేర్నెస్ అయితే వస్తుంది అనమాట. ఈ టెస్ట్లో మీ చదువుకున్న సబ్జెక్ట్ ప్రకారం అన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనము సెక్షనల్ టెస్ట్ ఏవి ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్ ఏవి ఉన్నాయి, ఇప్పుడు క్లియర్గా ఒకటి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ సెక్షనల్ టెస్టులు చూద్దాం. సెక్షనల్ టెస్టులు ఫస్ట్ మన దాంట్లో ఫస్ట్ పరీక్ష ఏముంటుందంటే ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మొదట విడతగా నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాను. మొదట విడతగా వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం కండక్ట్ చేస్తున్నాను. సో తెలుగు మీడియం మనకి అనువాదానికి చాలా టైం పడుతుంది. సో నేను ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగు మీడియం వాళ్ళకైతే నేను ఇప్పుడు కన్ఫర్మ్ చెప్తున్నాను, 50-50 ఛాన్సెస్లో ఉన్నాను. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళకి కండక్ట్ చేసేప్పుడైతే 100% నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇదైతే ప్రెజెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాను. ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటుందంటే, సో ఆగస్టు 1 నుంచి ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది ఆగస్ట్ 1 నుంచి మీకు అవైలబుల్లో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కదా, గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఈ సెక్షన్లు అంటే ఓకే, కరెంట్ అఫైర్స్ కొంచెం మే వరకు, జూలై వరకు నేను చేస్తాను. మీకు ఆగస్టు, సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కలిపి కూడా మీకు గ్రాండ్ టెస్ట్లో కవర్ చేస్తాను. అవి వచ్చేసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. మొదటైతే ఈ 8 టెస్టులు మీకు అప్లోడ్ చేస్తాను. వీటిలో ఉన్న 8 టెస్టులు అయితే అప్లోడ్ చేస్తాను, మిగతా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లో మీకు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను నేను. జనవరి ముందు నుంచి కూడా కరెంట్ అఫైర్స్ 1 ఇయర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా నేను కవర్ చేస్తాను. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ 1, 2 వచ్చేసి ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. టెస్ట్ గుర్తుపెట్టుకోండి, టెస్ట్ 1, 2లో ఇండియన్ పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ ఒకటి, గవర్నెన్స్ అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్లో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇండియా కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వరల్డ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మీకు 3 కవర్ చేస్తాను. తర్వాత
ఈ ఇండియన్ పాలిటీలో తెలంగాణ గురించి కూడా నేను కవర్ చేస్తాను. తెలంగాణ గురించి మీకు ఎమ్మెల్యేలు ఎంపీల గురించి, స్టేటు అసెంబ్లీ కావచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు, దీనికి సంబంధించిన పాలిటీకి సంబంధించిన అన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తాను. స్టేట్కి సంబంధించిన అన్నీ కూడా కవర్ చేస్తాను. ఇది ఒకటి. ఇవి ఫస్ట్ టెస్ట్ 1, టెస్ట్ 2 మీకు చాలా నీట్గా ఉంటుంది. మీరు మన యాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. మీరు కోర్సు అందులో లాగిన్ అవ్వగానే మీరు అందులో కోర్సు బై చేస్తారు కదా. సో నేను ప్రైస్ కూడా చెప్తాను మీకు. బై చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా ఫోల్డర్స్ వస్తాయి. టెస్ట్ 1 and 2 పాలిటీ గవర్నెన్స్ ఇట్లా వస్తాయి. టెస్ట్ 3 and 4 ఇట్లా వస్తాయి. చాలా నీట్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీ. మీరు ఓపెన్ చేయగానే చాలా ఈజీగా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత అన్నీ నీట్గా ఉంటాయి. అట్లా పెట్టాను, నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెస్ట్ థర్డ్ అండ్ 4. సో టెస్ట్ 3వ 4వది వచ్చేసి జాగ్రఫీ, ఎన్విరాన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ జాగ్రఫీ అంటే ఏం వస్తాయి మనకి, ప్రిలిమ్స్లో ఓల్డ్ జాగ్రఫీ ఉంది కాబట్టి ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఈ 3 ఉంటాయి. తర్వాత ఎన్విరాన్మెంట్లో మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది కదా. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి ఇస్తాను. ఎక్కువ కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి, ఎన్విరాన్మెంట్ పరంగా ఎక్కువ కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇస్తాను. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా నేను యాడ్ చేసి మీకు నీట్గా ఇస్తాను. తర్వాత కరెంట్ అఫైర్స్, ఫైనల్గా వచ్చేసి కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించి కూడా నేను క్లియర్ కట్గా మీకు డిస్కషన్ చేస్తాను. సో వీటి నుంచి చాలా 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 విషయాలు నేర్చుకుంటారు. మిమ్మల్ని ఈ టెస్ట్ సిరీస్ మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో ఈ అవేర్నెస్ అన్నీ వస్తాయి. బిగినర్స్కి అయితే ఇవి బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతాయి. ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఒక ఛాలెంజ్ అనమాట ఇది. సో ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా తెలుసుకుంటారు ఓవరాల్గా. ఈ విధంగా టెస్ట్ 3, 4 అయితే ఈ విధంగా ఉంటాయి. జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను ప్రతి టెస్ట్లో కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాను. ఎన్ని చేస్తానని నేను చెప్పను, ఎన్ని క్వశ్చన్స్ చేస్తానని చెప్పను. డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్లో ఉండే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇండియన్ పాలిటీ ఉంది కదా, పాలిటీలో ఓన్లీ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను పాలిటీ కరెంట్ అఫైర్స్ ర్యాండమ్గా ఇస్తాను. అప్పుడే మీకు మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. మీకు తెలుసు కదా, మన వీడియోస్ అన్నీ చూసుంటారు, క్లారిటీగా ఉంటాయి. నేను ఏదైనా రియాలిటీగా చెప్పేస్తాను. సో మీకు ఈ టైంలో స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ అవుతుందా లేదా, ఈ టైంలో చేస్తే అవుతుందా లేదా, నేను ఫ్యాక్ట్ చెప్పేస్తాను. ప్రతి ఒక్కరు కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్ చెప్పేస్తాను కాబట్టి సో మన ఛానల్ కూడా చాలామంది నమ్ముతున్నారు. చాలా నీట్గా అన్నీ తెలుస్తున్నాయి విషయాలు. సో అట్లా తర్వాత చూద్దాము. తర్వాత టెస్ట్ 5, 6, 7, 8. సో ఇప్పుడు టెస్ట్ 5, 6, 7, 8 గురించి నీట్గా చూద్దాం. ఇప్పుడు చూడండి. సో టెస్ట్ 5 వచ్చేసి ఇండియన్ ఎకానమీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ అండ్ కరెంట్ అఫైర్స్. ఇది టెస్ట్ 5, 6 రెండు ఇవే ఉంటాయి. ఇక్కడ మీకు చూడండి, తెలంగాణ ఎకానమీ ఉంది కదా. సో తెలంగాణ ఎకానమీ ఉంది. సో తెలంగాణ ఎకానమీ అనేది ప్రిలిమ్స్లో లేదు. కాకపోతే బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంది కదా, దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతాను నేను నీట్గా. తర్వాత ఇండియన్ ఎకనామీకి సంబంధించిన అన్ని ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు మీకు టాపిక్స్ ఇచ్చాను కదా, మోస్ట్ ఫోకస్ టాపిక్స్. చాలామంది వీక్గా ఉంటే, ప్రతి ఒక్కరు ఎవరైనా వీక్గా ఉంటే మన యాప్లో, శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన కోర్సు 99 రూపీస్. అది రేపటితో ఎండ్ అయిపోతుంది. రేపు 5 o'clockకి ఎండ్ అయిపోతుంది ఆఫరు, 99 రూపీస్. తర్వాత ఒరిజినల్ ప్రైస్ 149 రూపీస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బై చేయండి. మిమ్మల్ని చాలా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఏ సబ్జెక్ట్లో ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్స్ బాగా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి, అవన్నీ చాలా 40 days అనాలిసిస్ చేసి నేను ఇచ్చినటువంటి టాపిక్స్ అనమాట. అందులో వీడియోస్ ప్రకారం ఇచ్చాను. ఇప్పటికి 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. 2 లైవ్ వీడియోస్ తీసుకొని మీకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను, మోస్ట్ ఫోకస్ టాపిక్ సంబంధించినవి. సో కొంతమంది తెలుగు అనాలిసిస్ కూడా అడిగారు, తెలుగు అనువాదం కూడా అడిగారు. వాళ్ళకి అనువాదం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5, 6లో ఇండియన్ ఎకానమీ ఒకటి, పాలసీ ఆఫ్ తెలంగాణ, కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. టెస్ట్ 5, 6 కూడా నీట్గా చూసుకోండి. సో తర్వాత 7, 8 టెస్ట్ 7, టెస్ట్ 8 వచ్చేసి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హెరిటేజ్ అండ్ ఆర్ట్ అండ్ కల్చరు, తర్వాత కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఎందుకంటే తెలంగాణ హిస్టరీ లేదు, ప్రిలిమ్స్లో తెలంగాణ హిస్టరీ ఉండదు. కాకపోతే తెలంగాణ హెరిటేజ్, వారసత్వ సంపదగా ఏమున్నాయి, తెలంగాణకి వారసత్వ సంపద ఏమున్నాయి, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్. ఇక్కడ చెప్తున్నా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కల్చర్ అంటే టెంపుల్స్ కావచ్చు, పెయింటింగ్స్, మ్యూజిక్స్, జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్, రామ్సార్ సైట్స్, ఇట్లా నీట్గా చూసుకోవాలి. సో తర్వాత హెరిటేజ్ అంటే మీకు బిల్డింగ్, మీకు రామప్ప టెంపుల్ ఉంటాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి తెలంగాణలో, ఇట్లా మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను కదా, మోస్ట్ ఫోకస్ టాపిక్స్లో నీట్గా ఇచ్చాను. అవన్నీ చూసుకోండి. సో చాలామందికి డౌట్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడ కవర్ చేస్తారు సార్ మీరు? ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం కూడా కరెంట్ ఈవెంట్స్లో కవర్ చేస్తాను. ర్యాండమ్గా ఈ 8 టెస్టులు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 8 టెస్టులలో ర్యాండమ్గా మీకు కవర్ చేస్తాను. అప్పుడు మీకు బ్రెయిన్ షార్ప్నెస్, మీ యొక్క బ్రెయిన్ షార్ప్నెస్ బాగా హీరోలను ప్లే చేస్తుంది అనమాట.
అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 70% అబవ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అడుగుతారు. మోస్ట్లీ కరెంట్ అఫైర్సే ఉంటాయి. మెయిన్స్కి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా మనకి 8 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. మొత్తం వచ్చేసి 8 సెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాను లాస్ట్లో 4 వచ్చేసి గ్రాండ్ టెస్టులు ఉంటాయని చెప్పాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టెస్టులనే 30-40 చేయొద్దు. 30-40 టెస్టులు చేయడం వల్ల చాలా దెబ్బతింటారు. ఎందుకంటే మిమ్మల్ని కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది అది. సో కొంతమంది కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా. నేను వాళ్ళకి తప్పు పెట్టట్లేదు, కానీ దాని యొక్క పరిణామం ఈ విధంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు మన టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను ఫోర్స్ చేయట్లేదు. మీకు మన ఛానల్ మీద నమ్మకంతో ఉంటే, నా మీద మీకు నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ మీకు 100% హెల్ప్ అవుతుందని నేనైతే గట్టి నమ్మకంతో ఉన్నాను. సో మీరు కూడా సబ్జెక్ట్లో అవేర్నెస్ మీకు బాగా తెలుస్తాయి. నేను చాలా లాజిక్స్ యూజ్ చేశాను. అంటే మీ బ్రెయిన్ షార్ప్నెస్ని పెంచడానికి, ఈజీగా ఉన్నప్పుడు పేపర్ని ఎలా డిఫికల్టీగా ఉన్నప్పుడు, ఈజీగా ఉన్నప్పుడు, మీడియం ఉన్నప్పుడు కట్ ఆఫ్ని ఎలా రీచ్ కాగలగాలి, ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి. సో మెయిన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపరు ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా కొన్ని టెక్నిక్స్, టిప్స్ కూడా మీకు వీడియోస్ రూపంలో ఈ టెస్ట్ సిరీస్ బై చేసిన వాళ్ళకి అందిస్తాను. సో తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా సెక్షనల్ టెస్ట్ అనమాట. సెక్షనల్ తర్వాత వచ్చేసి 8 టెస్టులు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు గ్రాండ్ టెస్టులు చూద్దాం. సో గ్రాండ్ టెస్టులు ఏముంటాయంటే, ఇక్కడ మీరు చూసుకుంటే గ్రాండ్ టెస్టులు వచ్చేసి 4 ఉంటాయి. గ్రాండ్ టెస్టులు అని చెప్పాను కదా, 4 టెస్టులు అనేవి గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 8 సెక్షన్ల తర్వాత 4 గ్రాండ్ టెస్టులు. ఈ గ్రాండ్ టెస్టులో మొత్తం టోటల్ సిలబస్ మొత్తం ఉంటుంది. ప్రిలిమ్స్కి ఫస్ట్ నుంచి మీకు 13 వరకు రీజనింగ్, అర్థమెటిక్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏమేమి మిస్ అయ్యాయి, సో మిస్ అని ఏమన్నాయి, సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది కదా, జెండరు, క్యాస్ట్, అవన్నీ కూడా కవర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇప్పుడే గ్రాండ్ టెస్ట్ పెట్టేసాను అనుకోండి, నెక్స్ట్ మీకు జూలై కరెంట్ అఫైర్స్, ఆగస్ట్ కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్ 15th వరకు కరెంట్ అఫైర్స్ అన్ని మిస్ అవుతారు మీరు. ఆ విషయాలు మీరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అవి కూడా ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటే కాబట్టి వాటికి కూడా అవి కవర్ చేసే విధంగా గ్రాండ్ టెస్ట్లు కొంచెం లేట్గా కండక్ట్ చేస్తాను. ముందు ఇవైతే కండక్ట్ చేస్తాను. మ్యాక్సిమం వచ్చేసి ఆగస్టు 1 కల్లా మన కోర్స్ అవైలబుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంటుంది. ప్రజెంట్ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి అవైలబుల్లో ఉంది. తర్వాత iOS కూడా అందరికి వస్తుంది. ఈ ఆగస్టు 1వ తేదీకి ప్రతి ఒక్కరికి గ్రాండ్ టెస్ట్, ఈ టెస్టులు ఉన్నాయి కదా మనవి 8 టెస్టులు అనేవి అవైలబుల్లో ఉంటాయి. తర్వాత గ్రాండ్ టెస్టులు యాడ్ చేస్తూ వస్తాను మీకు. ఓకేనా. మీకు టెస్ట్ ప్రకారం షెడ్యూల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం అప్లోడ్ చేస్తాను. టెస్ట్కి సంబంధించిన షెడ్యూల్ అన్నీ అక్కడ మీరు ఫాలో అవుతూ ఉండండి, నీట్గా మీకు అర్థమవుతుంది. సో ఇది మామూలు గ్రాండ్ టెస్ట్. టోటల్ సిలబస్ ప్రిలిమ్స్ ఉంటుంది. టెస్ట్ 9, 10, 11, 12. సో 4 గ్రాండ్ టెస్ట్ ఎనఫ్. కరెక్ట్గా మీరు 4 గ్రాండ్ టెస్టులు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు కాదు, 4 గ్రాండ్ టెస్టులు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీలో టాలెంట్ ఏముంది, మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉంది, మీరు ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తాయి. అప్పుడే మీరు ఎగ్జామినేషన్కి ఎలా తయారయ్యారు. ఈ గ్రాండ్ టెస్ట్ అయితే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలి. మనము ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా మోస్ట్ ఫోకస్ టాపిక్స్, అవి మీరు చదివినప్పటికి కూడా ఆ టాపిక్స్లో మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో చూసుకోండి నీట్గా. ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత గ్రాండ్ టెస్ట్లో మీకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాను. చూడండి. మన టెస్ట్ గురించి మన దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి, మెయిన్ ఎగ్జామ్లో కాబట్టి, మెయిన్ ప్రిలిమ్స్లో కూడా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా నేను పెట్టట్లేదు. పోల్ తీసుకున్నాను నేను యూట్యూబ్లో, అందరి దగ్గర పోల్ తీసుకుంటే మ్యాక్సిమం 60-70% వరకు నెగిటివ్ మార్క్స్ వద్దన్నారు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది కొంచెం. ఎందుకంటే ఆ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి వేరియేషన్ మారిపోద్ది. మళ్ళీ అక్కడ నెగిటివ్ లేకుండా ఇక్కడ నెగిటివ్ పెట్టారంటే సో కొంచెము వేరియేషన్ ఉంటుంది, మీ లెవెల్ కూడా వేరుగా ఉంటుంది, కాన్ఫిడెన్స్. కాబట్టి ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో దానికి మోక్ టెస్ట్. ఇంకోటి వచ్చేసి దీస్ ఆర్ ది మోక్ టెస్ట్ అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో ఇవి ఎగ్జాక్ట్గా వాటికి మోక్ టెస్ట్ అనమాట. అక్కడ పెట్టే ఎగ్జామ్కి ఇవి మోక్ టెస్ట్, మోడల్ క్వశ్చన్స్లా ఉంటాయి. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఇన్ అవర్ యాప్. మన యాప్ ఉంది కదా శివన్ కాన్సెప్ట్స్, దీంట్లో ఉండే ఆన్లైన్ టెస్ట్ అనమాట. మీరు ఎక్కడైనా కూర్చొని రాసుకోండి, ఎప్పుడైనా రాసుకోండి. నేను మీకు అందరికీ యాక్సెస్ అక్టోబర్ 15th వరకు ఇస్తాను. మీకు అక్టోబర్ 15th వరకు యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాసుకోండి. టెస్ట్ అనేది ఈ టైంలో రాయాలి అట్లా ఏం లేదు, నేను అక్కడ పెడతాను. మీరు టెస్ట్ రాసుకోండి. టెస్ట్ రాసిన ఇమీడియట్లీ మీకు మార్క్స్ వచ్చేస్తాయి, గ్రేడ్స్ వస్తాయి, ఆన్సర్ షీట్ కూడా వచ్చేస్తుంది. సో మీరు ఎంతమంది రాశారు టెస్టు, మీరు అక్కడ గ్రేడ్, మీ ర్యాంక్ ఎంత ఉంది, సో మీ యొక్క ర్యాంక్ ఎంత ఉంది, తర్వాత సో పర్సంటేజ్ ఎంతవరకు ఉంది, నీట్గా ఇవి కూడా నేను మీకు ఇస్తాను. ఆన్సర్స్ కూడా నీట్గా వస్తాయి. తర్వాత వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఈ టెస్ట్లోనే నేను ఫోల్డర్లా చేశాను. పాలిటీ అని ఫోల్డర్ పెట్టి ఉంటాను, పాలిటీ, గవర్నెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అని. అందులో 2 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ తర్వాత జాగ్రఫీ కావచ్చు, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇలా ఉంటాయి, దాంట్లో 2 టెస్టులు ఉంటాయి. అంటే నీట్గా మీకు యూజర్ ఫ్రెండ్లీ ఉండేటట్టుగా నీట్గా ఇచ్చాను. తర్వాత కవర్డ్ అంటే ప్రిలిమ్స్ సిలబస్ మీకు 1 నుంచి 13 వరకు ఉన్నాయి టాపిక్స్. ఈ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తాను. అన్నీ కవర్ చేసి ప్రతి సబ్జెక్టులో 100% సబ్జెక్ట్ని టచ్ చేస్తూ వెళ్తూ మీకు లాజికల్గా కరెంట్ ఈవెంట్స్లో ఉన్న టాపిక్స్ని స్టాటిక్గా అడగాలి. అన్నీ 360 degrees యాంగిల్స్లో నేనైతే ఇక్కడ కవర్ చేస్తాను. కాబట్టి నీట్గా చూసుకోండి. తర్వాత
దీస్ టెస్ట్ హెల్ప్ యూ టు నో అబౌట్ ది లెవెల్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు నేను చాలా క్వాలిటీ, నిజం ఆనెస్ట్గా చెప్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టాను. నేను దగ్గరుండి మోర్ దాన్ 2000 క్వశ్చన్స్ దగ్గరుండి మరీ చేశాను. ఎక్కువ ప్రశ్నలు కూడా మీకు అవసరం లేదు. టెస్ట్ చేసుకునే దానికి కరెక్ట్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్, క్వాలిటీ క్వశ్చన్స్ మీరు ఇట్లాంటి 2000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారంటే మీ ప్రిపరేషన్ సరిపోద్ది. అంతేగాని 5000, 7000, 10,000 క్వశ్చన్స్ అవసరం లేదు. సో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. సో నేను ఎందుకు ఫస్ట్ నుంచి కూడా మన వీడియోస్లో చెప్తూ ఉంటాను, మీరు చదివే టాపిక్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మీరు క్లారిటీగా ఉన్నప్పుడే, దాని మీద మీ క్వాలిటీగా మీరు కంటెంట్ నేర్చుకున్నప్పుడే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెప్తున్న కొటేషన్స్, మనకి ఇష్టమైన మన ఛానల్ ప్రకారం నేను మీకు ఎప్పుడు చెప్తున్న కొటేషన్స్ ఇవి. సో ఇవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ యువర్ నాలెడ్జ్ దట్ పేస్ యూ బెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ది వరల్డ్. సో ఒక గొప్ప వ్యక్తి చెప్పారు ఈ కొటేషన్ అనేది. సో మీ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైనా కూడా మీరు మనీ అనేది మీ నాలెడ్జ్ కోసం ఇన్వెస్ట్ చేయండి, మీకు ఫ్యూచర్లో దారి చూపిస్తుంది. సో అట్లా ఇంపార్టెంట్. నెక్స్ట్ డోంట్ క్విట్ వితౌట్ ఫైట్. సో మిమ్మల్ని మీరు అస్సలు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. సో హైదరాబాద్లో అందరూ బాగా చదువుతున్నారు, సో మన విలేజ్ బ్యాక్గ్రౌండ్, మన పర్సంటేజ్ సరిగా లేవు, నేను లేట్గా స్టార్ట్ చేశాను, నేను ఎంప్లాయీని, ఆల్రెడీ నాకు టైం లేదు, సో మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాది పూర్ ఫ్యామిలీ, నథింగ్. ఈ మీ బ్యాక్గ్రౌండ్ ఏది కూడా ఇక్కడ అవసరం లేదు. మీరు చదవండి, హానెస్ట్గా చదవండి, కన్సిస్టెన్సీ పెట్టండి, కాన్ఫిడెంట్గా చదవండి. ఎందుకు అవ్వదు? సో మంచి కాన్ఫిడెంట్తో ఉండండి, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. ఫెస్టివల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి ఈ 3 months కరెక్ట్గా 75 days ఫుల్ ప్రిలిమ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి హానెస్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అవ్వదు? ఎగ్జామ్ ఖచ్చితంగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నో పెయిన్ నో గెయిన్. మీరు కష్టపడుకుంటే లేదు. మీకు కంఫర్ట్గా ఉండే జోన్ నుంచి బయటకు వచ్చేయండి, అన్కంఫర్ట్ జోన్లోకి రావాలి. వచ్చి మీకు కష్టంగా అనిపించాలి, ప్రిపరేషన్ కష్టంగా అనిపించాలి, భయం రావాలి. సో చదవాలి. అప్పుడు ఆ కసితో చదివారంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది క్లియర్ అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట మన టెస్ట్ సిరీస్ మొత్తం షెడ్యూల్ వచ్చేసి 8 సెక్షనల్ టెస్టులు ఉంటాయి, ప్లస్ 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో మన టెస్ట్ సిరీస్ యొక్క ఆఫర్ ప్రైస్ కావచ్చు, నేను ఫస్ట్ 5 days అందరికీ ఆఫర్ ఇస్తాను. నేను ప్రైస్ కూడా ఈ వీడియో తర్వాత మీకు వితిన్ 3 hours మీకు అనౌన్స్ చేస్తాను. ప్రైస్ కూడా అందరిని అడిగాను, నేను చాలామంది మెంబర్స్ని కానీ, సో సబ్స్క్రైబర్స్ని, బయట ఉన్న వ్యక్తులు కూడా నేను అందరికంటే తక్కువే పెడతాను. నేను మీకు బయట ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా అందరికంటే మీకు కంఫర్టబుల్ ఉండాలి. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ని మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దీన్ని కండక్ట్ చేస్తున్నాను. నా హార్డ్ వర్క్ తగ్గ ప్రైస్ కూడా నేను పెడతాను, ఎక్కువ ప్రైస్ పెట్టను. మీరు చూసారు కదా మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఇవన్నీ. నేను 40 days చేసిన హార్డ్ వర్క్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో అందిస్తున్నాను అందరికీ. కాబట్టి తక్కువ ప్రైస్లో మీకు అందిస్తాను. రాబోయే రోజుల్లో నేను ఏమైనా క్రాష్ కోర్సు సబ్జెక్ట్ వైజ్ మీరు వీక్గా ఉంటారా, ఎకానమీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్, అట్లాంటి మాడ్యూల్స్ కూడా పెడతాను. మాడ్యూల్స్ కూడా మన యాప్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాల్సింది మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నీట్గా చూడండి. సో అందరికి కూడా టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యే అందరికీ, ఎగ్జామ్ రాసే అందరికీ, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, మన సబ్స్క్రైబర్స్కి, అలాగే మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. కష్టపడండి, ఫుల్ ఫోకస్ పెట్టండి, ఉన్న శక్తి మొత్తం పెట్టండి. శక్తి మీ బ్లడ్ మొత్తం పెట్టి చదివితేనే గ్రూప్ 1 అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఏ హైయెస్ట్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్. ఇది రాష్ట్రంలో ఉండే అతిపెద్ద ఎగ్జాము, అతిపెద్ద జాబులకి నోటిఫికేషన్. కాబట్టి ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఆపర్చునిటీ ఇంకెప్పటికీ రాకపోవచ్చు తెలంగాణ వాళ్ళకి. ఎందుకంటే 503 పోస్టులు ఉన్నాయి, 95% లోకల్ రిజర్వేషన్ ఉంది. సో 95% లోకల్ రిజర్వేషన్ ఉంది, ఇంకా కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఉమెన్స్కి 40% సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఫుల్ ఎఫర్ట్ పెట్టి నీట్గా మీరు చదివారంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ అటెంప్ట్ ఇవ్వండి. మీరు ఆషామాషిగా ఇవ్వద్దు, ఊరికే నెగ్లిజెన్స్గా ఇవ్వద్దు. ప్రతి సబ్జెక్ట్ని నీట్గా చదవండి. ప్రతిదీ మీకు తెలియకుంటే, ఎవరైనా బిగినర్స్ ఉండి మాకు ఐడియా లేదు సార్, అసలు గ్రూప్ 1 గురించి ఐడియా లేకుంటే ఇమ్మీడియట్గా మీరు మన యాప్లోకి వెళ్ళి మోస్ట్ ఫోకస్ టాపిక్స్ కోర్స్ కొనండి. సో మోస్ట్ ఫోకస్ టాపిక్స్ కోర్స్ కొన్నారంటే రేపు ఈవినింగ్ లోపు కొనండి. రేపు ఈవినింగ్ తర్వాత ఒరిజినల్ ప్రైస్లోకి వెళ్ళిపోతుంది. సో అందరికీ యూజ్ అవ్వే ఉద్దేశంతోనే థర్స్డే 5 PM వరకు ఈ తక్కువ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో కొనేయండి. అది కొనగానే మీకు అర్థమైపోద్ది ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి. ప్రిలిమ్స్ కదా 100% వర్క్ అవుద్ది. 80% ఆఫ్ ది సిలబస్ మీకు 75 to 80% ఆఫ్ ది సిలబస్ మీకు కవర్ అయ్యే విధంగా ఆ టాపిక్స్ అయితే ఇచ్చాను. అవి ఎగ్జామినేషన్లో కూడా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎగ్జామినర్ ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ వాటి నుంచే ఇస్తాడనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మన షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. ఇది వచ్చేసి దీని గురించి చూసుకొని నేను మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడతాను, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా అందరికీ అనౌన్స్ చేస్తాను. మన యాప్లో కూడా వస్తుంది. షెడ్యూల్ చూసుకొని నీట్గా చూడండి. August 1 నుంచి అయితే నేను టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాను. కంప్లీట్గా మీరు ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు చూసుకోండి. నీట్గా చదువుకొని సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ అన్ని టెస్ట్లు అయితే రాయండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసే షెడ్యూల్. సో నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.